బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ జగజ్జనని గంగాభవాని అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పోటీల బల ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఈ రోజు మైసూరు గెత్తులకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రేపు జూనియర్స్ విభాగానికి అదేవిధంగా 26వ తారీఖున సీనియర్స్ విభాగం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మైసూరు గెత్తుల విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. పొంగులూరు మహాలక్ష్మి గారు జేపంగులూరు వారి జత 2812 అడుగుల 9 అంగుళాలకి మొదటి బహుమతిని కైవసం చేసుకుని రావాలండి. ఆ కమిటీ పెద్దలందరూ కూడా రావాలండి. రెండవ బహుమతిని జంగిరి దేవహర్షిని గారు కారంచేడు బాపట్ల జిల్లా వారి జత 2639 అడుగుల 2 అంగుళాలకి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు. మూడవ బహుమతిని మోతుకూరు బాలయ్య గారు పేతపూడి బాపట్ల జిల్లా వారి జత 2488 అడుగుల 9 అంగుళాలకి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి. నాలుగవ బహుమతిని షేక్ కాదరయ్య గారు కారంచేడు వారి జత 2353 అడుగుల 10 అంగుళాలకి నాలుగు బహుమతిని కైవసం చేస్తున్నాయి. ఐదవ బహుమతిని గుంజే హేమంత్ గారు చీరాల వారి జత 2213 అడుగుల 11 అంగుళాలకి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి. వెంటనే బహుమతులు మోకరించడం జరుగుతుంది. ప్రతి జత కూడా విజేతలైన రైతులు గిత్తలు తీసుకొని రావాలండి. అదేవిధంగా ఈరోజు బహుమతులు మోకరించడం జరుగుతుంది. మైసూరు గిత్త విభాగానికి వెంటనే రేపు నిర్వహించబోయే యూత్ జూనియర్స్ విభాగానికి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయడం, భోజనం తర్వాత 4 గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 40,000 రూపాయలతో జ్ఞాపకార్థం వారి మనవుడు జువ్వ ఆదినారాయణ గారు 20,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తారండి. ఈ బహుమతిని స్వీకరించాలి. పొంగులూరు మహాలక్ష్మి గారు జయపాలు ఉన్నారా? పొంగులూరు షేక్ కాదరయ్య గారు గట్టిగా 20,000 రూపాయల మొత్తాన్ని జువ్వ ఆదినారాయణ గారి తరఫున బహుకరిస్తారు. ఒకసారి ఓకే రండి. థ్యాంక్ యూ. ఆయన కరువులో ఉన్నాడు. రెండవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని చల్లా సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చల్లా వెంకటేశ్వర గారు మరియు మనవరాళ్ళు గారు హన్సిక గారు చల్లా వెంకటేశ్వర గారు రావాలండి. మోతుకూరు బాలయ్య గారు పేతపూడి రావాలి ఇక్కడికి. రాజా కర్నూలు జిల్లా కర్నూలు కడప నాగ శ్రీనివాసరావు గారు అది కప్పి ఫ్రై చేస్తాడు, మళ్ళీ నీకు కప్పుతాడు, ఆయన డబ్బులు మళ్ళీ నువ్వు చూసుకో. ఆయన కప్పండి. నాగ శ్రీనివాసరావు గారు ఆయన కప్పండి. గట్టిగా గర్వ చెప్పడంతో మీరు బహుమతి సత్కరించండి. వచ్చాడా కప్పయ్యా గట్టిగా అక్కాయిపల్లి వాస్తవులు చంగి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరి బాగా సుందరమ్మ గారు షేక్ కాదరయ్య గారు కారంచేడు
రూపాయలు కార్తీక్ గారి తాత చాలా కప్పినాక డబ్బులు మళ్ళీ తీసుకోండి. కుమారు సంగీత బాబు గారు 3,000 రూపాయలు. కాలేజా ఇద్దరు కేసి ఇటు తిరుగు నువ్వు కూడా వాళ్ళు ఇద్దరు ఉంటే సంగీత వెంకటేశ్వర గారి జ్ఞాపకాలతో వారి కుమారు సంగీత బాబు గారు 3,116 రూపాయలు. సంగీత బాబు గారు వారి చేతుల మీదుగా ఈ 5వ బహుమతిని కైవసం చేస్తున్నారు. గుంజి హేమంత్ గారు చేరాల. గుంజి హేమంత్ గారు చేరాల. అదే అటు తిరుగురా బాబుగా సంగీత బాబు గారు చేతుల మీదుగా బహుమతి మనకు సమర్పిస్తారు. నువ్వు మళ్ళీ కన్నా గొప్ప రెండవ బహుమతి చల్లా సుబ్బాయి గారి జ్ఞాపకాలతో వారి కుమారుడు చల్ల వెంకటేశ్వర గారు వారి మనవాళ్ళు మనవరాళ్ళు విజయాన్స్ గారు హన్సిక గారు 15,000 రూపాయలు. రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు దేవార్షిని గారు కారంచేడు. రెండో బహుమతి దాతలు చల్లా సుబ్బాయి గారి జ్ఞాపకాలతో వారి కుమారులు చల్లా వెంకటేశ్వర గారు వారి మనవాళ్ళు మనవరాళ్ళు విజయాన్స్ గారు హన్సిక గారు 15,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు. ఒకసారి కనుమ చెప్పండి విక్రాంత్ 15,000 రూపాయలు రెండో బహుమతి. ఈ బహుమతిని కైవసం చేస్తున్న జంగిరి దేవార్షిని గారు కారంచేడు. వీరి జత 439 రన్నింగ్ లాగి రెండో బహుమతి.